హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్నాక్స్ ఈ ఆనియన్ పకోడాను చేసి చూపించబోతున్నాను. మా చిన్నప్పుడైతే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికొస్తే ఎక్కువగా చేసే స్నాక్ ఐటమ్స్ ఈ ఆనియన్ పకోడా. మీ చిన్నప్పుడు కూడా మీ పెద్దవాళ్ళు ఇవే చేసేవాళ్ళు కదా రిలేటివ్స్ వస్తే. మీకు గుర్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg ఆనియన్ తీసుకొని వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ను ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులో 2 టీ స్పూన్స్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆనియన్స్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ ఆనియన్ ముక్కలకు అనేది బాగా పడుతుంది. అప్పుడు మంచి టేస్టీగా వస్తాయి పకోడా అనేది. ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఈ ఆనియన్ పకోడా క్రిస్పీగా వస్తాయి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే 3 స్పూన్స్ బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్గా అయ్యి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా విడివిడిగా పకోడీలా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల లోపల వరకు కాలి పకోడా అనేది క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మిగతా పిండినంతటినీ కూడా ఈ విధంగా పకోడీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలకు హాలిడేస్ ఉంటాయి. పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా 5 మినిట్స్లో ఆనియన్ పకోడా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంత క్రిస్పీగా ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీని. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.